ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు ముందుగా ప్రకటించినటువంటి విధముగా ఈ యొక్క సమయంలో బైబిల్ గ్రంథంలో నుండి ఒక చక్కటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అదే ఆశ్చర్యపడిన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యపడిన ఆశ్చర్యకరుడు. ఆశ్చర్యము అనే పదానికి పర్యాయ పదాలు మనం ఆలోచిస్తే విస్మయం చెందడం ఒకటి, అబ్బురపాటు, నెక్స్ట్ వింతగా చూడటం. ఇలా పర్యాయ పదాలు. కొంచెం మాస్టర్ తగ్గించండి కొద్దిగా. ఆశ్చర్యము అనేటువంటి పదాలకు ఈ పదానికి పర్యాయ పదాలు చూస్తూ ఉన్నాం. విస్మయం చెందడం, అబ్బురపాటు, వింతగా చూడటం. ఏదైనా ఒక విషయం లేదా ఒక సంఘటన ఇది జరగదు, ఇది అసాధ్యము అన్నటువంటి సందర్భాలలో జరిగిందంటే మనకు ఎలా అనిపిస్తాయంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒకప్పుడు వినని సంగతులు ఎప్పుడైనా ఎవరూ చెప్పని సంగతులు, మాటలు మనం విన్న తర్వాత మనకి ఎలా అనిపిస్తాయంటే ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. ఆశ్చర్యపడడం. ఈరోజు ఈ ప్రకృతిని చూసినప్పుడు కూడా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఎన్నో ఆశ్చర్యమైనటువంటి సంగతులు మనం చూస్తాం, గమనిస్తాం. మనిషి తన గురించి కూడా ఆలోచించినప్పుడు ఆశ్చర్యపడవలసినటువంటి పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. ఏంటి, నేనేంటి, నా యొక్క నిర్మాణం ఏంటి అని ఆశ్చర్యపోతాడు. ఈ లోకంలో పుట్టడం ఏంటి, మరణించిన తర్వాత ఈ లోకంలో లేకుండా కనుమరుగు అయిపోవడం ఏంటి, ఇదంతా చూస్తే ఏదో ఒక వింతగా, ఒక ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంటుంది మనిషికి. దేవుడు ఎన్నో ఆశ్చర్య క్రియలను చేశాడు, ఆశ్చర్య కార్యములు చేశాడు, చేస్తున్నాడు, చేస్తాడు కూడా. ఆయన ఆశ్చర్య కార్యములు చేయవాడా? చూద్దాం. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 14వ వచనం. కీర్తనల గ్రంథం 77వ అధ్యాయం 14వ వచనం మనం చూస్తే, ఆశ్చర్య క్రియలు జరిగించు దేవుడవు నీవే. ఆశ్చర్యక్రియలు, పనులు, కొన్ని క్రియలు జరుగుతూ ఉన్నాయి. అవి మేము చూసినప్పుడు మాకు ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఇవన్నీ చేసేది ఎవరంటే దేవా నువ్వే. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడు నీవే. ఇంకొక మాట చదువుకుందాం. ఇదే కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 18వ వచనంలో రెండవ మాట. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 18వ వచనం రెండవ మాట. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయువాడు. ఆయనే జరిగిస్తాడు. ఆయనే ప్రకృతిలో ఎన్నో ఆశ్చర్యక్రియలు జరిగిస్తూ ఉన్నాడు. ఆశ్చర్యపడే రీతిగా మనిషిని దేవుడు చేశాడు. ఇది ఒక వింతగా ఉంటుంది, మనకు అబ్బురపడవలసిన పరిస్థితి.
విస్మయం చెందవలసిన పరిస్థితి. ప్రియమైన దేవుని పిల్లలారా, పరలోకంలో ఉన్న దేవుడు ఆయన ఆశ్చర్యకార్యం చేయవాడు, ఆయన ఆశ్చర్యకరుడుగా కనబడతా ఉంది మనకు. అయితే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఆయనకు పెట్టబడినటువంటి పేర్లు కూడా మనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఎలాంటి వాడు? ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తుకు పెట్టబడినటువంటి పేర్లలో ఒక పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు పేరు పెట్టబడింది. ఇప్పుడు ఈయన జీవితం కూడా ఎలా ఉండాలి? ఆశ్చర్యకరముగా ఆయన చేసేటువంటి, ఆయన చెప్పేటువంటి మాటలు కూడా ఎలా ఉండాలంటే ఆశ్చర్యపడే విధంగా ఉన్నాయా లేవా మనం చూద్దాం. పరిశుద్ధుడు అంటే ఆయన జీవితం పరిశుద్ధంగా ఉండాలి. ఆయన యథార్థవంతుడంటే ఆయన యథార్థవాదిగా ఆయన చెప్పినటువంటి మాటలు, సందర్భానికి తగినటువంటి ఆయన తీసుకున్న నిర్ణయాలు యథార్థమైనవిగా ఉంటేనే ఆయన యథార్థవంతుడని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా దేవుడు ఆశ్చర్యకరుడు, ఆయన ఆశ్చర్య కార్యక్రమాలు చేశాడు. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారికి కూడా పెట్టబడినటువంటి పేరు ఆశ్చర్యకరుడు. భూమి మీదకి వచ్చాడు, అలా ఆయన చేశాడా, ఆశ్చర్యక్రియలు చేశాడా అనేది మనం చూద్దాం. రక్షకుడు అంటే రక్షించేవాడు. ఆయన ప్రపంచ మానవాళి నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టాడు రక్షించడానికి. మనం కూడా పేర్లు పెట్టుకుంటూ ఉంటాం, పేర్లు పెడతా ఉంటాం. ఆ పేర్లు కలిగిన వారిని గురించి మనం వింటూ ఉంటాం. ఆ పేరుకు తగ్గట్టుగా ఉంటే సరిపోతుంది. ఆ పేరుకు తగ్గట్టుగా కొంతమంది ఉండరు. శాంతయ్య అనే పేరు ఉంటుంది. ఎలా ఉండాలి ఆ మనిషి? పేరుకు తగ్గట్టుగా శాంతంగా ఉండాలి. అలా లేకపోతే పెట్టిన పేరుకు ఉన్న బతుకు తీరుకు అసలు ఏమైనా సంబంధం ఉంటుందా? ఈ సంబంధమే ఉండదు. శాంతమ్మ ఎలా ఉండాలి? ఆమె శాంతంగా ఉండాలి. ఎప్పుడు చూసినా అశాంతంగా ఉండి ఎవరిని శాంతంగా ఉంచకపోతే అసలు ఆ పెట్టబడిన పేరుకు ఆమె బ్రతుకు తీరుకు అసలు ఎలా పొత్తు సరిపోయింది. విన్నవాళ్ళు అనుకుంటూ ఉంటారు పేరు చూస్తే బాగుంది, కానీ పూర్తిగా పేరుకు వ్యతిరేకంగా ఈమె బ్రతుకుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి. పేరు సత్యం, మాటలలో బ్రతుకులో సత్యమే ఉండదు, అంతా అసత్యమే. ప్రియమైన దేవుని పిల్లలారా, పేరుకు తగ్గట్టుగా ఉండాలనే విధంగా తల్లిదండ్రులు ఇష్టపడి మంచి మంచి పేర్లు పెడతా ఉంటారు. సమాధానమ్మ, అందరితో సమాధానమే ఉండదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ యేసుక్రీస్తుకు పెట్టబడిన పేరు ఏంటంటే ఆశ్చర్యకరుడు. ఇక ఆయన వచ్చిన తర్వాత ఆయన లైఫ్లోనే అంత ఆశ్చర్యమే అనిపించాలి. చూద్దాం. ఆయన భూమి మీదకి వచ్చినటువంటి దినాలలో కొండ మీద ప్రసంగం చేశాడు. ఎన్నో విలువైన సంగతులు, అద్భుతమైన మాటలు చెప్పాడు. జనసమూహం ఆయన మాటలు విన్న తర్వాత ఏమైపోయారో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 28వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి, ఆయన చాలా మాటలు చెప్పాడు. చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఆయన బోధ విన్న తర్వాత ఆశ్చర్యపడతా ఉన్నారు. ఏంటి ఇలా మాట్లాడాడు, ఏంటి మా మైండ్ బ్లాక్ అయిపోయింది, ఏంటి అసలు మేము ఏదో అనుకుంటే ఈయన ఏదో చేస్తూ ఉన్నాడు. ఇలాంటి మాటలు మేము ఎప్పుడు వినలేదు. అసలు ఇతనికి ఇవ్వబడిన ఈ జ్ఞానం పెట్టింది ఎక్కడ నేర్చుకున్నాడు, ఎవరు చెప్పారు ఈయనకు? ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఆయన బోధకు జనసమూహమే ఆశ్చర్యపోయారు.
జన సమూహానికి ఆశ్చర్యపోయే విధంగా చెప్పాడంటే ఆయన చెప్పిన మాటలు సామాన్యమైన మాటలు కాదు. ఈరోజు ఎవరైనా కొన్ని మాటలు చెప్పగానే మనం చెప్పినా కానీ ఎదుట ఉన్న మనిషి అంత సులువుగా ఒప్పుకోడు, ఆశ్చర్యపోడు, మాకు తెలుసులే అంటాడు. కానీ ఆ రోజు జన సమూహంలో ఎంతమంది మరి తల నెరిసిన పండితులు ఉండొచ్చు, పెద్దవాళ్ళు ఉండొచ్చు. ఆయన వయసు చూస్తే తక్కువ వయసు, 33 సంవత్సరాలకి ఆయన జీవితం ముగిసిపోయింది. ఒక యవ్వన దశలో ఒక యవ్వనస్తుడిగా ఉండి ఆయన అంత జనసమూహానికి ఆ మాటలు చెప్పాడంటే నిజంగా చాలా గొప్ప విషయం. ఆ మాటలు విన్న తర్వాత జన సమూహములు అన్నాడు, ఆశ్చర్యపడ్డారు. అంటే యేసుక్రీస్తు వారు బోధించిన బోధకు ఆశ్చర్యపడ్డారు, ఆయన మాటలకి ఆశ్చర్యపడ్డారు. ఇదొక మాట, అంటే బోధకు ఆశ్చర్యపడ్డారు. ఇంకా మనం ఆలోచిస్తే కొన్ని విషయాలు, ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు మరి ఆ యొక్క దోణిలో వెళ్తూ ఉన్నారు సముద్రంలో. అలా వెళ్తూ ఉన్నప్పుడు తుఫాను రేగింది, తుఫాను లేచింది, గాలి, బీభత్సమైన గాలి, సముద్రం అలలు, ఆ నీళ్ళు వచ్చి పడతా ఉన్నాయి. శిష్యులు భయపడ్డారు, ప్రభువా నశించిపోతూ ఉన్నాం, రక్షించు అన్నారు. అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని అని ఇక గాలిని, సముద్రాన్ని ఆయన గద్దించాడు. గద్దించిన తర్వాత మిక్కిలి నిమ్మలం ఆయన. మరి ఇంట్లో ఉన్న మరి ఒక పెద్ద కుక్కను నోరు మూయి షటాప్ అంటానే ఆగిపోతుందో, ఇలా సైలెంట్ అయిపోతుందో, ప్రకృతినే యేసుక్రీస్తు వారు గద్దించాడు. అప్పుడు శిష్యులు ఏమనుకుంటున్నారు చూడండి, మత్తయి సువార్త 8వ అధ్యాయం, అక్కడే ఉంటుంది మనం చదువుకునేటువంటి అధ్యాయం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనం. ఆ మనుష్యులు ఏమైపోయారు? ఆశ్చర్యపడి, ఇప్పటి వరకు భయపడ్డారు, సముద్రాన్ని, గాలిని గద్దించిన తర్వాత అది నిమ్మలమైపోయింది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆశ్చర్యపడ్డారు. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుస్తున్నామని చెప్పుకునేది. గాలి సముద్రమే లోబడతా ఉంది, ఈయనేవాడు అసలు ఆశ్చర్యపడతా ఉన్నారు, విస్మయం చెందారు. ఏంటి అసలు ఆశ్చర్యం? ఆయన మాటలు విన్నప్పుడు జనసమూహం ఆశ్చర్యపడింది, గాలిని, సముద్రాన్ని గద్దించినప్పుడు శిష్యులు కూడా, వీళ్ళు కూడా ఆశ్చర్యపడతా ఉన్నారు. ఇదొక సందర్భం. ఇంకా ఆలోచిస్తే ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు వారు, ఆయన శిష్యులు అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ వెళ్ళే సమయంలో కొంతమంది ఒక వ్యక్తిని తీసుకొని వచ్చారు. చూద్దాం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 32వ వచనం. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యం పట్టిన ఒక మూగవాణి ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. దయ్యం పట్టింది, మూగవాడుగా ఉన్నాడు. ఆ వ్యక్తిని తీసుకొని వచ్చారు ఇతని దగ్గరికి, యేసుక్రీస్తు దగ్గరికి. అప్పుడు తర్వాత సంగతి చూద్దాం, 33వ వచనం. దయ్యము వెళ్ళగొట్టిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడగా జన సమూహములు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఇలాగు ఎన్నడూ కనబడలేదని చెప్పుకునిరి. ఇప్పటి వరకు దయ్యం పట్టింది మూగవాడు, దయ్యం వదలగొట్టాడు, ఏంటి ఇలా వెళ్ళిపోయింది, ఆశ్చర్యపడతా ఉన్నారు. ఎప్పుడు ఇలా జరగలేదే, ఇప్పుడు ఇలా జరిగింది, అసలు ఈయన అనగానే వెళ్ళిపోవడం ఏంటిది అంటే, దయ్యం వదిలికొట్టిన తర్వాత మూగవాడు మాట్లాడాడు, నోరు తెరిచి మాట్లాడాడు. ఇది చిన్న విషయం అనుకుంటాం, కానీ అది మన పరిస్థితి దగ్గరకు వచ్చి చేస్తే మనం దాన్ని అనుభవపూర్వకంగా, ఒకవేళ మన ఇంట్లోనే మన వాళ్ళు ఎవరైనా మూగవాళ్ళగా ఉంటే, లేక మాట్లాడితే అసలు ఎంత సంతోషిస్తాం. ఆ మూగవాడు మాట్లాడగానే ఉన్నవారు ఇప్పటివరకు మూగవాడు అసలు ఇప్పుడేంది మాట్లాడుతూ ఉన్నాడని ఆశ్చర్యపోయారు. యేసు మాటల వలన ఆశ్చర్యపడ్డారు, ప్రకృతిని గద్దించినప్పుడు ఆశ్చర్యపడ్డారు శిష్యులు, దయ్యం వెలువడిన తర్వాత ఆశ్చర్యపడతా ఉన్నారు. ఎక్కడ చూసినా ఆశ్చర్యమే. యేసుక్రీస్తు వారి యొక్క
జీవితంలో ఆయన చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపడతా ఉన్నారు. ఇంకా చూస్తే ఈయన చూస్తే అన్నీ బాగా చేస్తూ ఉన్నాడు, ఇంకా మన దగ్గర మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి రోగులందరినీ తీసుకొని ఆయన పాదాల మీద పడేద్దాము, మనం ఎలాగూ బాగు చేయలేం, కనీసం బాగు చేసి ఆయన ఉన్నాడు కదా, అందరిని ఎత్తుకుని పోయి ఆయన దగ్గర ఆయన పాదాల దగ్గర వేసేస్తే ఆయనే బాగు చేస్తాడు, వాళ్ళ బతుకులు బాగుపడతాయని చాలామంది కుంటి వాళ్ళను గుడ్డి వాళ్ళను మొత్తానికి అంగహీనులను అందరిని ఎత్తుకొని వచ్చి ఆయన పాదాల దగ్గర పడేశారు. ఇంకా నువ్వే చూసుకొని. మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 29 నుండి చదువుకుందాం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 29 నుండి. యేసు అక్కడి నుండి వెళ్ళి గలిలయ సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకుని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఆయన వారిని స్వస్థపరిచెను. తర్వాత 31, మూగవారు మాట్లాడుటయు, అంగహీనులు బాగుపడుటయును, కుంటివారు నడుచుటయు, గుడ్డివారు చూచుటయు జనసమూహము చూసి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుని మహిమపరిచిరి. ఈయన దగ్గర పడేస్తే అందరిని బాగు చేశాడు. ఇక ఇది ఒక హాస్పిటల్ లాగా అయిపోయింది. వచ్చారు, బాగుపడిపోతూ ఉన్నారు. వచ్చిన వాళ్ళు కుంటి వాళ్ళు లేచి నిలబడి వెళ్ళిపోతూ ఉన్నాడు. గుడ్డివాడు కళ్ళు తెరిచి చూశాడు. ఆశ్చర్యకరంగా ఉంది. ఆశ్చర్యపడ్డ, ఈయనేంటి అసలు మా ప్రాంతంలో ఇలా ఉండే వీళ్ళు ఇలా అయిపోయారు, ఈయన దగ్గరకు వచ్చేసరికి ఇంత బాగుపడ్డారేంటి? యేసు చేసినటువంటి ఆ కార్యం చూసిన తర్వాత జనసమూహం ఆశ్చర్యపడింది. యేసు మాట్లాడినప్పుడు సమాజం ఆశ్చర్యపడింది. ప్రకృతిని గద్దించినప్పుడు, కంట్రోల్లోకి తెచ్చినప్పుడు శిష్యులు ఆశ్చర్యపడ్డారు. దయ్యాన్ని వదిలిపెట్టినప్పుడు ఆశ్చర్యపడ్డారు. రోగులను బాగు చేసినప్పుడు ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్యకరుడు ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆశ్చర్యకారుడు ఆశ్చర్యకార్యములు చేశాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆశ్చర్యకరుడు ఏం చేశాడంటే అందరినీ ఆశ్చర్యపరిచాడు. అయితే ఇప్పుడు మన పాఠం ఏంటంటే ఆశ్చర్యపడిన ఆశ్చర్యకరుడు. ఈ ఆశ్చర్యకరుడే ఆశ్చర్యపడ్డాడు. ఈయన అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈయనే యేసుక్రీస్తు వారే ఆశ్చర్యపడే విధంగా కొన్ని సందర్భాల్లో ఆయన ఆయన దగ్గరకు వచ్చేసాయి. అవి చూసిన తర్వాత ఆయన ఆశ్చర్యపడ్డాడు. నేనే ఆశ్చర్యకరునైతే నేనే ఆశ్చర్యపడవలసిన పరిస్థితి వచ్చేసిందని ఆయన యొక్క మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. చూద్దాం. మొదటిగా ఒక సందర్భం దగ్గరికి వెళ్ళిపోతాం. ఆ సందర్భము 2 సువార్తల్లో ఉంటుంది. ఒకసారి ఆ వచనాలు చెప్తాను, మరి రాసుకునే వాళ్ళు రాసుకోండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుండి 13వ వచనం వరకు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుండి 13వ వచనం. ఇదే సందర్భము లూకాసు వార్తలో కూడా ఉంటుంది. చూద్దాం. లూకాసు వార్త 7వ అధ్యాయం, లూకాసు వార్త 7వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి 10వ వచనం వరకు. లూకాసు వార్త 7వ అధ్యాయం 1వ వచనం దగ్గర నుండి 10వ వచనం వరకు. ఇక్కడ ఈ సందర్భం దగ్గర నేను ఆగుతాను. ఇక్కడ సందర్భం ఏంటంటే ఒక శతాధిపతి ఉన్నాడు. శతకం 100 అంటే 100 మంది మీద అధిపతి. ఒక శతాధిపతి ఉన్నాడు. ఆ శతాధిపతికి దాసులు ఉన్నారు. ఆ దాసులలో ఒక దాసుడు ఉన్నాడు. ఆ దాసుడు అంటే ఇతనికి చాలా ఇష్టం. ఇతనికి ప్రియమైనటువంటి ఇష్టడైనటువంటి ఒక దాసుడు రోగంతో ఉన్నాడు. ఇక చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. బాగు చేయాలి, బాగుపరుచుకోవాలని ఆలోచించి ఇదిగో బాగు చేసేటువంటి ఒక ఆయన ఉన్నాడని యేసుని గురించి విన్నాడు. ఎలాగైనా సరే ఆయన దగ్గరికి వెళ్ళిపోతే, లేదా ఆయన ఇటు వైపు వచ్చినప్పుడు రప్పించినప్పుడు ఒకవేళ బాగు చేస్తే నా దాసుడు బాగుపడతాడు కదా అనే ఆలోచనతో కొంతమంది యూదుల పెద్దలను పంపాడు. మీరు వెళ్ళండి ఆయన దగ్గరికి, నా దాసుడు ఇలా ఉన్నాడు, పరిస్థితిలో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి పిలుచుకొని రండి అని యూదుల పెద్దలను పంపించాడు.
యూదుల పెద్దలు వెళ్ళిపోయారు ఆయన దగ్గరికి. ప్రభువా, ఇదిగో ఒక ఆయన ఉన్నాడు, మన జనులను ప్రేమించాడు, ఒక సమాజ మందిరాన్ని కట్టించాడు, అతని దాసుని బాగు చేయడానికి రావాలని ఆయన వేడుకుంటే సరే అని వచ్చేసాడు. అలా వస్తా ఉన్నప్పుడు వచ్చేసరికి మళ్ళీ ఆయన ఏం చేశాడంటే ఇంకొంతమంది తన స్నేహితులను పంపించాడు అక్కడికి. ఒకప్పుడు యూదుల పెద్దలను పంపించాడు, తర్వాత తన స్నేహితులను పంపించినట్టుగా మనకు కనబడుతుంది. ఆ వచనం చదువుదాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, ఇదిగో యేసుక్రీస్తు వస్తూ ఉన్నాడు, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఇంకా కంటిన్యూగా, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. 8వ వచనం, నేను సహా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రిందను సైనికులున్నారు, నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని చెయ్యమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపాను. ఇవన్నీ వీళ్ళకి చెప్పి పంపించాడు. మొదటిగా యూదుల పెద్దలను పంపించాడు. ఆయన వస్తూ ఉండగా మళ్ళీ స్నేహితులు పంపించాడు, మీరు వెళ్ళండి. మళ్ళీ ఆయన ఇంట్లోకి వచ్చేస్తాడు. ఆయన నా ఇంట్లోకి రావడం నేను పాత్రుడం కాను, నేను ఆయన దగ్గర పోవడం నేను పాత్రుడం కాను, అందుకే నేను ఆయన దగ్గర పోలేదు, మిమ్మల్ని పంపుతా ఉన్నాను. ఈ మాటలు విన్న తర్వాత యేసుక్రీస్తు ఆయన ఏమైపోయాడు చూడండి. 9వ వచనం, యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడ్డాడు. ఏంటి అసలు ఇలాంటి ఆలోచనతో ఉన్నాడు, తన దాసును బతికించుకోవడం కోసం నన్ను పిలిచాడు, నువ్వు మాట చెబుతాలంటా ఉన్నాడు, నీ మాట చాలే అంటా ఉన్నాడు, ఇంత గొప్పగా నా మీద నమ్మకం పెట్టుకున్నాడు. ఆశ్చర్యపడి ఇంకా ఏమన్నాడు, తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను చూడలేదు, ఇశ్రాయేలీలలో ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు, మీతో చెప్తున్నాను. ఇతనిలో గొప్ప విశ్వాసం ఉంది. ఆయన యేసుక్రీస్తు ఏమైపోయాడు ఇక్కడ, ఆశ్చర్యకరుడే ఏమైపోయాడు, ఆశ్చర్యపడ్డాడు. ఆయన మాట వలన ఎంతోమంది ఆశ్చర్యపడ్డారు. ఆయన దయ్యం వెళ్ళగొట్టగా ఆశ్చర్యపడ్డారు. ఆయన రోగును స్వస్థపరిచినప్పుడు జనసమూహం ఆశ్చర్యపడింది. అయితే ఈ ఆశ్చర్యకరుడైనటువంటి యేసుక్రీస్తు వారే శతాధిపతి తన మీద పెట్టుకున్న నమ్మకానికి గొప్ప విశ్వాస విషయమై ఆశ్చర్యపడినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇదే రీతిగా మన జీవితంలో కూడా మన దేవుని కోసం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడు కూడా ఆశ్చర్యపోయే విధంగా, మీరు ఇలా చేస్తారని నేను అనుకోలేదు అనే విధంగా మనం కూడా బ్రతకాలి. మీరు అసలు కొంత చేస్తారని నేను అనుకున్నాను, కానీ మీరు ఇంత చేస్తారని నేను అనుకోలేదు అన్నట్టుగా మనం జీవించాలి. అంటే ఇక్కడ ఆశ్చర్యపడినటువంటి సందర్భం ఒకటి చెప్పాను, ఇంకొక సందర్భం ఉంది. అయితే ఇక్కడ పాజిటివ్ ప్లస్ తీసుకోవాలి. అంటే యేసుక్రీస్తు వారు సంతోషపడే విధంగా ఉంది, ఇది ఉందా, సంతోషపడే విధంగా ఉంది. ఆయన ఆశ్చర్యపడ్డాడు, ఇది మంచిదే, గొప్ప విశ్వాసం అతనిలో ఉంది. అయితే ఇంకొక సందర్భంలో కూడా ఆశ్చర్యపడ్డాడు, కానీ అది చూస్తే మీరే చెప్తారు తర్వాత, ఇది ఆనందించదగ్గ విషయమో, ఇది బాధపడవలసిన విషయమో. మార్క్స్ వార్త 6వ అధ్యాయం, మార్క్స్ వార్త 6వ అధ్యాయం స్టార్టింగ్ నుండి చూస్తే ఆయన బోధ చేస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యపడి చదువుదాం, ఆ వచనం చదువుదాం. మార్క్స్ వార్త
6వ అధ్యాయం 2 నుండి చదువుకుందాం ప్రియులారా. విశ్రాంతి దినం వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింప ఆరంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చాను. ఆయన మాట్లాడిన తర్వాత ఆశ్చర్యపడ్డారు. ఇతనికి ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేంటి, ఇతడు మరియ కుమారుడు కాదా, ఇతడు యాకోబు, యోసే, యూదా, సీమోను అనువారి సహోదరుడగు వడ్లవాడు కాడా, ఇతని సోదరీమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనొచ్చు ఆయన విషయమై అభ్యంతరపడిరి. ఇంత జ్ఞానం చెప్తా ఉన్నాడు, ఈయన ఎవరు అని ఆశ్చర్యపడి, లేదు లేదు ఇతను మరియ కుమారుడు కాడా, ఇతని బ్రదర్స్ మనతో ఉన్నారే, వీళ్ళ యొక్క సిస్టర్స్ మనతో ఉన్నారే అని అలా చెప్పుకుంటూనే లేదులే ఇన్ని మాటలు చెప్తా ఉన్నాడంటే, ఇంత గొప్పడైతా ఉన్నాడంటే ఈయన మన మరియ కుమారుడు కాదులే అని తగ్గించేస్తూ ఉన్నారు. ఆయన కాదులే అని సైడ్ చేసేస్తూ ఉన్నారు, అభ్యంతర పడతా ఉన్నారు. ఆయన ఈయనగాడులే అని అభ్యంతర పడతా ఉన్నారు. అభ్యంతరం, ఆటంకం, ఒప్పుకోవడం లేదు. అప్పుడు యేసు అంటా ఉన్నాడు, చదువుదాం ఈ వచనంలో కూడా చదువుకుంటూ వెళ్ళిపోదాం. 4వ వచనం. అందుకు యేసు ప్రవక్త తన దేశములోను తన బంధువులలోను తన ఇంటి వారిలోను తప్ప మరి ఎక్కడను ఘనహీనుడు కాడని చెప్పాను. ఎక్కడైనా సరే గనుడుగా ఎంచబడతాడు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత అందరి దగ్గర గౌరవం పొందుతాడు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత ఒక్కరు పట్టించుకోరు. తన దేశంలో ఉన్నవారి విషయమే పట్టించుకోరు, తన గ్రామ విషయంలో ఉన్నవారి విషయమే పట్టించుకోరు, తన బంధువులు అయితే అసలు పట్టించుకోడు. మావాడు మాకు పుట్టినప్పుడు తెలుసు, ఇదని గురించి నాది లేదా, నిక్కర వేసుకున్నప్పుడు తెలుసు నాకు, నువ్వు గొప్ప గొప్ప మాటలు చెప్పినా కానీ అసలు మన గురించి పట్టించుకోరు. అసలు ప్రవక్త అంతటి వాడే చెప్పినా కానీ ప్రవక్తనే గనుడుగా ఎంచబడడు. ఎక్కడ, తన బంధువుల దగ్గర, తన ఇంటి వారి దగ్గర, ఇక్కడ తప్ప ఎక్కడైనా సరే గొప్ప ఎంచబడతాడు. వాళ్ళు పసిగడతారు. యేసుక్రీస్తు వారు ఇన్ని మాట చెబుతూ ఉన్నప్పుడు జన సమూహాలే ఆశ్చర్యపడతా ఉన్నప్పుడు అక్కడ ఇంటి వారి గురించి తెలిసిన వీళ్ళు ఈయన అయి ఉండడులే అని అభ్యంతరపడ్డారు. ఇలా వీరున్నప్పుడు అసలు ఆయన ఏమైపోవాలి? మనమే గొప్పగా ఒక వంట చేసాం అనుకుందాం. గొప్పగా కష్టపడి వంట చేసాం. ఒకరికి పెట్టిన తర్వాత ఇది మాకు కూడా తెలుసు, మేము ఇంతకంటే ఎక్కువ చేయగలమంటే ఇక చేసిన వాళ్ళు ఏమైపోవాలి? ఇంకా బాధపడవచ్చు, తగ్గిపోవచ్చు. మరి ఎవరైనా దేవుని మాట చెప్పిన తర్వాత ఇది మాకు తెలుసులే అన్నామంటే వాళ్ళు ఏమైపోతారంటే తగ్గిపోతారు, ఇక ఇంట్రెస్ట్ రాదు. యేసుక్రీస్తు వారు ఇంత గొప్ప మాట చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అభ్యంతర పడతా ఉన్నారు, ఒప్పుకోలేకపోతా ఉన్నారు. సరే, వాళ్ళు అలా ఉన్నప్పుడు, ఇలాంటి స్థితిలో వీళ్ళు ఉన్నప్పుడు ఆయన కూడా ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు వీళ్ళ ముందర ఎందుకు చేయాలి, వీళ్ళు ఎలాగో ఒప్పుకొని పరిస్థితిలో ఉన్నారని ఆయన కూడా చేయవలసిన దానికంటే ఎక్కువగా చేయకుండా మరి తక్కువగా చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. 5వ వచనం చదువుదాం పూర్తిగా. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి, అంటే ఉన్న వాళ్ళని తన ముందర ఉంటారు కొంతమంది, చాలామంది ఉన్న వాళ్ళ మీద, అందరి మీద కాకుండా కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారి స్వస్థపరచడం తప్ప మరి ఏ అద్భుతమును ఆయన అక్కడ చేయలేకపోయాను. చేయలేక కాదు, చేతకాక కాదు, చేయగలడు. తర్వాత కంటిన్యూగా, ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడాను. యేసుక్రీస్తు వారు ఇక్కడ కూడా ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడాను. శతాధిపతి దగ్గర చూస్తే గొప్ప విశ్వాసం ఉందని ఆశ్చర్యపడ్డాడు. శతాధిపతి అసలు ఎంత గొప్ప విశ్వాసము అని అక్కడ ఆశ్చర్యపడ్డాడు. అది చూస్తే చాలా ఆనందించదగ్గ విషయమే. ఇక్కడ వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి అభ్యంతర పడతా ఉన్నారు, ఒప్పుకోవడం లేదు, గొప్పడు కాదన్నట్టుగా వాళ్ళ హృదయాల్లో అనుకుంటూ ఉన్నారు.
అక్కడ చేయవలసిన కార్యక్రమాలు చేయకుండా, ఎక్కువ అద్భుతాలు చేయకుండా కొంతమంది రోగుల మీద చేతులు ఉంచి కొద్ది మందిని బాగు చేశాడు. ఆయన చేయగలడు, కానీ చేయజాలకపోయాను. ఎందుకు? కారణం ఏంటంటే వారిలో ఉన్న అవిశ్వాసం. ఆయన వారి అవిశ్వాస విషయమై ఆశ్చర్యపడెను. ఆశ్చర్యకరుడైనటువంటి యేసుక్రీస్తు వారే ఆయన వలన జనసమూహం ఆశ్చర్యపడింది. బోధ చేసినప్పుడు, రోగాలు వదలగొట్టినప్పుడు, రోగులను స్వస్థపరిచినప్పుడు, ప్రకృతిని గద్దించినప్పుడు, అయితే ఆయనే ఆశ్చర్యపడే విధంగా ఒక శతాధిపతి గొప్పగా అతనిలో విశ్వాసం ఉంది. కొంతమంది మరి ఆయన విషయమై అభ్యంతరపడ్డారు. వారి యొక్క అవిశ్వాస విషయమై ఆశ్చర్యపడినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. ప్రేమైన దేవుని పిల్లలారా, అవిశ్వాసంగా మనం ఉండకూడదు. కొన్ని సందర్భాల్లో మనుషుల జీవితాల్లో మరి సందర్భాల్లో మనం వింటూ ఉన్నప్పుడు, ఆయన నాకు ఇలాంటి నష్టం చేస్తాడని నేను ఎప్పుడూ ఊహించలేదు, కలలో కూడా ఊహించలేదు. నేనే ఆశ్చర్యపోయాను. ఒకప్పుడు నాతో ఎంతో సహవాసంగా ఉండి చివరికి నన్నే వదిలేశాడో, నాకే కీడు చేశాడో, నాకే నష్టం చేశాడని మనుషులు చెప్పుకుంటూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ యొక్క పాఠం ద్వారా, ఈ యొక్క విన్న సంగతుల ద్వారా మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే, ఆశ్చర్యకుడైనటువంటి యేసుక్రీస్తు వారే ఆశ్చర్యపడ్డారు. ఒకరిలో ఉన్న గొప్ప విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డారు. ఒకరి యొక్క అవిశ్వాస విషయమై కూడా అసలు ఏంటి మీరు ఇలా అయిపోయారు అనే విధంగా మరి ఆశ్చర్యపడ్డారు. శతాధిపతి విషయమైతే అది పాజిటివ్ కనబడతా ఉంది, ఆనందించదగ్గ విషయం, మంచిదే. కానీ వీరి విషయమై చూస్తే, వీరి అవిశ్వాస విషయమై చూస్తే ఇక్కడ ఆశ్చర్యపడ్డారు. కానీ ఇలా ఉండకూడదు మనం. అసలు ఇతడు మారాడు అనుకున్నాను, కానీ మారాడంటే ఎలా ఉంటుంది? చాలా ఆనందపడే విషయమే. వీళ్ళు అసలు ఎప్పుడో మరి దేవుని కోసం గొప్ప గొప్ప కార్యక్రమం చేసేవాళ్ళే, అలా ఉండేవాళ్ళే. అసలు వీళ్ళు తప్పిపోతారని నేను ఎప్పుడూ ఊహించలేదు అంటే అసలు బాగుంటుందా? అలా అలా అనిపించుకోకూడదు మనం. నా పిల్లలు అసలు నేను ఊహించని దానికంటే ఇంకా గొప్పగా బ్రతికారనే విధంగా దేవుడు ఆశ్చర్యపడే విధంగానే ఉండాలి. కానీ వీళ్ళు అసలు నన్నే వదిలేశారని దేవుడు ఆశ్చర్యపడే విధంగా, మన విషయమే బాధపడే విధంగా ఉండకూడదనేది ఈ యొక్క విషయంలో, ఈ విషయం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. ఇంకొక విషయం చదువుకుందాం, ఇంకొక వచనం. అపోస్తలుడైన పౌలు కూడా ఆశ్చర్యపడ్డాడు ఒకానొక సందర్భంలో. ఒక వచనం మీకు తెలుసు, ఇది గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన స్వార్థ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. సువార్త చెప్పాను, ఎంతో కష్టపడ్డాను, కాపాడాను, మాటలు చెప్పాను, గొప్పగా ఎదుగుతూ ఉన్నారని నేను అనుకుంటే, చివరికి ఎవరో చెప్పిన మాటలకు మీరు పాడైపోయి మీ జీవితాలు విశ్వాసం నుండి దూరం అయిపోయాయి అని కొందరి విషయమే ఆయన చెప్తా ఉన్నాడు. భిన్నమైన స్వార్థ తట్టుకు తిరిగిపోయారు మీరు. నాకు ఆశ్చర్యం అవుతూ ఉంది, చెబుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇలా మనం ఉండకూడదు. నిజంగా మీరు చాలా గొప్ప స్థితిలో ఉన్నారని మరి అనేక మంది చెప్పుకునే విధంగా, ముఖ్యంగా పరలోకంలో ఉన్న దేవుడు మన విషయమై ఆశ్చర్యపడే విధంగా, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడే ఆశ్చర్యపడే విధంగా మన జీవితాలు మరి దేవునిలో భక్తిలో ఇంకా గొప్పగా వర్ధిల్లాలని ఈ యొక్క పాఠం ద్వారా తెలియజేస్తున్న పిల్లారా, ఈ యొక్క మాటలు విన్న మీరందరూ మరి దేవుని కోసం గొప్పగా జీవించాలని, ఈ యొక్క జీవితం ముగిసిన తర్వాత పరలోకం చేరుకోవాలని ఈ యొక్క మాట తెలియజేస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకుందాం, ముగింపులోకి వెళ్ళిపోదాం. ప్రియులారా, అందరూ ప్రార్థనలో ఏకీభించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. మహోన్నతుడు అయిన మా యొక్క తండ్రి, ఆశ్చర్యకరుడా, గనుడా, ఇదిగో నాయన ఎన్నో ఆశ్చర్య కార్యములు చేశారు నాయన. నీ కుమారుడు ఎన్నో ఆశ్చర్య క్రియలు జరిగించారు. ఆయన బోధ విని ఆశ్చర్యపడ్డారు. ఆయన చేసినటువంటి అద్భుతములను బట్టి తండ్రి ఆశ్చర్యపడ్డారు నాయన. ఆయనే ఆశ్చర్యపడే విధంగా ఒక శతాధిపతిలో గొప్ప విశ్వాసం ఉంది నాయన. ఇంకొక సందర్భంలో చూస్తే జనసమూహం తండ్రి
నీ కుమారుని విషయమై అభ్యంతరపడ్డారు. వారి యొక్క అవిశ్వాస విషయమై నాయన ఆశ్చర్యపడ్డారు. ఇలాంటిదిలో స్థితిలో మేము ఉండకుండా శతాధిపతిలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం తండ్రి, అంతకంటే విశ్వాసంలో గొప్పగా మేము ఎదగడానికి తండ్రి కృప చూపమని, కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకోనమని, దైవ సేవకులను కున్నార్ కుమార్ సార్ గారిని, పెద్దలను ప్రసన్న గారిని, విశ్వాసులను తండ్రి, సంఘ పెద్దలను తండ్రి, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోనమని, ఈ యొక్క కాలేజీ ద్వారా అనేకమైన సంగతులు తండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న నీ పిల్లలను తండ్రి రక్షించడానికి అనేకులు తండ్రి నీ యొక్క మాటలు విని ఆశ్చర్యపడి నీ చెంతకు చేరున్నట్లు తండ్రి సంఘం ద్వారా నానా విధమైనటువంటి కార్యక్రమాలు తండ్రి మీరే జరిగించమని, మమ్మల్ని బలపరచమని, మా ద్వారా నీ యొక్క పనిని జరిగించుకోనమని, ఈ యొక్క జీవితం ముగిసిన తర్వాత నిత్య రాజ్యంలోకి తండ్రి మేము చేరినట్లు అవకాశం కల్పించమని ఈ ప్రార్థన నీ ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.